ఎడారిలో సెలయర్లో నవంబర్ 20వ తేదీ. కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. కనిపెట్టుకొని ఉండడం తేలికలాగే అనిపించవచ్చు. అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తరువాత మాత్రమే నేర్చుకోగలిగిన విశ్వాసం ఇది. దేవుని యోధులకి నిలబడి ఉండడం కంటే వేగంగా ముందుకు సాగడమే తేలికగా అనిపిస్తుంది. ఎటూ తోచని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. ప్రభువుని సేవించాలని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకున్న వాళ్ళకి కూడా తాము ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడేం చేయాలి? చిరాకుతో గంగవెర్రులెత్తిపోవాలా? పిరికితనంతో పారిపోవాలా? భయంతో తోచిన వైపుకి తిరగాల? మొండి ధైర్యంతో ముందుకు దూకాలా? ఇవేవి కావు. కేవలం నిలిచి కనిపెట్టాలి, ప్రార్థనలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో మన పరిస్థితిని వివరించాలి, నీ కష్టాన్ని చెప్పుకోవాలి, సహాయం చేస్తానన్న ఆయన వాగ్దానం కోసం వేడుకోవాలి. విశ్వాసంలో వేచియుండు, ఆయనలో నిశ్చలమైన నీ నమ్మకాన్ని ప్రకటించు. అర్ధరాత్రి దాకా నిన్ను అలాగే ఉంచిన ఆయన మాత్రం తప్పకుండా సరైన సమయంలో వస్తాడన్న నమ్మకం ఉంచు. దర్శనం వస్తుంది, ఇక ఆలస్యం లేదు. ఓపికతో కనిపెట్టు. ఇశ్రాయేలు మోషేకు విరోధంగా సనిగినట్టు సనగకు. పరిస్థితిని ఉన్నదున్నట్టు స్వీకరించు. దాన్ని అలాగే నీ హృదయపూర్వకంగా స్వనీతితో కలుషితం కానీయకుండా నిబంధనకర్త అయిన దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించు. తండ్రి, నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే జరగాలి. ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు. ఆఖరు దశకి వచ్చేసాను. అయినా ప్రవాహాన్ని నువ్వు పాయలుగా విడగొట్టే వరకు కనపడతాను, లేక నా శత్రువులను నువ్వు వెనక్కి తరిమే వరకు ఎదురు చూస్తాను. ఎన్ని రోజులు నువ్వు నన్ను ఇలా ఉంచినా పర్వాలేదు. ఎందుకంటే ప్రభు, నీ ఒక్కడి మీద నా హృదయం ఆశలు పెట్టుకొని ఉంది. నువ్వే నా ఆనందం, నా రక్షణ, నా విమోచన, నా బలమైన కోట అని నా ఆత్మ పూర్తి నమ్మకంతో ఎదురు చూస్తున్నది. ఓపికగా ఎదురు చూడు. దేవుడు ఆలస్యం చెయ్యడు. నీ ఆశయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఫలించే వరకు నిరీక్షించు. నమ్ము, ఆశతో నమ్ము. దేవుడు సరిచేస్తాడు. చిక్కుముడులు పడిన జీవితం చీకటి బ్రతుకును వెలుగులోకి తెచ్చి పరిష్కరిస్తాడు. ఆశలు నిలిపి నమ్మకముంచు. విశ్రమించు శాంతిలో క్రీస్తు రొమ్మున. నీ ఆశయాన్ని ఆయన చెవిలో చెప్పు. ఆయన వాటిని ఫలింపజేస్తాడు. శాంతితో విశ్రమించు. ప్రైజ్ ద లార్డ్.